స్నానం చేయాలి బస్సు ఎక్కాలి కాలేజ్ వెళ్ళాలి బస్సులకై వెయిటింగ్ ఫుట్బాల్ ఫైటింగ్ క్యాంటీన్లో మీటింగ్ చల్ చల్ చిగా 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 సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలోను ఎక్కడున్నామంటే ప్రకాశం జిల్లా వేటపాలెం. ఇదొట్టే వేటపాలెం కాదు, వేటాడే సింహాల పాలెం. అండ్ ఇవాళ ఆ సింహాలతోనే ఆట పాట. సూపర్, మా ఆడియన్స్ రెడీగా ఉన్నారు. అండ్ ఇక్కడున్న పార్టిసిపెంట్స్ చాలా అందంగా ఉన్నారు, ఫుల్ జోష్ లో ఉన్నారంట. అండ్ ఇవాళ వెరైటీగా ఎంట్రీ చేయడానికి మా పార్టిసిపెంట్స్ ఒక వెరైటీ ఎంట్రీ ప్లాన్ చేశారు. అందరు కళ్ళు మూసుకోండి. రెడీ? మా పార్టిసిపెంట్స్ ఎక్కడో లేరు, మీలో ఉన్నారు, జనాల్లోనే ఉన్నారు. ఎంటర్ ది డ్రాగన్. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. పార్టిసిపెంట్స్ సూపర్ గా ఎంట్రీ ఇచ్చేసారు, వెరైటీగా ఈసారి. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? ప్రత్యూష. ప్రత్యూష. అన్నపూర్ణ. అన్నపూర్ణ. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? ఈ కాలేజ్ లో బీటెక్ చదువుతున్నాం. సెయింట్ ఆన్స్ లో బీటెక్ చదువుతున్నారు. వెరీ గుడ్. ఏ ఇయర్ మీ ఇద్దరు? థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్. సో ఇద్దరు ఫ్రెండ్స్. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. థాంక్యూ. వాట్స్ యువర్ నేమ్? సౌందర్య. సౌందర్య. మౌనిక. మౌనిక. మీ ఇద్దరు? కజిన్ సిస్టర్స్. కజిన్ సిస్టర్స్. వెరీ గుడ్. ఇటువైపు కజిన్ సిస్టర్స్ అండ్ ఇటువైపు ఫ్రెండ్స్. ఆల్ ది వెరీ బెస్ట్. చూద్దాం ఎవరు ఎక్కువ రౌండ్లు గెలుస్తారో, ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో. ఇద్దరు కూడా ఆల్ ది బెస్ట్. కానీ పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్ గానీ డైలాగ్ గానీ మీ ఇష్టం. డైలాగ్ చెప్తారా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడు రవి, నేను చెప్పింది అవసరం అయితే ఇక్కడ వాడుకో, లేకపోతే ఎక్కడైనా వాడుకో. ఎద్దెగిరినప్పుడు గంట ఎగరాలి కానీ గంట ఎగిరినప్పుడు ఎద్దెగరకూడదు కదా. ఏంటది? అర్థం కాలేదు. గద్ద గంట. ఎద్దు ఎగిరినప్పుడు మళ్ళీ గంట ఎగరాలి కానీ గంట ఎగిరినప్పుడు ఎద్దు ఎగరకూడదు కదా. అంటే ఇప్పుడు గంట కట్టుకోవాలా తీసేయాలా? గంట ఆల్రెడీ ఉంటది కదా ఎద్దుకి. నాకు లేదుగా. సూపర్. డైలాగా? ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట. వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రమును మంట కలిపి తన పతి ప్రాణాలు దక్కించుకున్న నారీ శిరోమణి సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షం గావించి మీ పాయసమును సైతం గడ్డి పూసలా పీకి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరిగెత్తించిన పసివాడి మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచం నీచం అన్న మా జాతి మూలమున ఏనాడో మంట కలిసిపోయిన మీరు నేడు జాతి జాతి అని మమ్మల్ని అవహేళన చేయుట ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారం. సూపర్, అంత బాగుంది. లాస్ట్ కి నా కాలేజ్ దొక్కినావు అమ్మా. సూపర్ గా చెప్పాను. సూపర్, వెరీ గుడ్. చాలా మందికి అంటే ఒరిజినల్ గా చాలా మంది డైలాగ్ ట్రై చేశారు, రాలేదు. కానీ నువ్వు చెప్పిన స్టైల్, నువ్వు చెప్పిన విధానం, ఆ మాడ్యులేషన్, ఆ ఇంటర్నేషన్, డైలాగ్ డెలివరీకి పర్ఫెక్ట్ ఉండే. సూపర్. ఇక్కడ సైడ్ పరిచయాలు అయిపోయి పెద్ద పెద్ద డైలాగులు వదులుతున్నారు. మీరేం చేస్తారు? మీకోసం ఒక చిన్న సాంగ్ పడతాను. రవిని చూడని కనులెందుకో, రవి తాకని తనువెందుకో, రవిని పొందని మగువెందుకో, రవి అంటే ప్రాణం అని చెప్తున్నా, రవి లేందే నేనే లేనన్నా.
అవునండి, కొంచెం స్టోన్ అటు ఇటు అయింది. క్రీమ్ బిస్కెట్. సూపర్, వెరీ నైస్. అమ్మ నువ్వేం చేస్తున్నావు? చిన్న జోకా? రెడీ, చెప్పు. బీటెక్ అంటే 5 స్టార్ హోటల్లో డిన్నర్ లాంటిది. బంక్ కొట్టినప్పుడు చాలా బాగుంటది, కానీ రిజల్ట్స్ వచ్చాక బాగా తెలుస్తుంది. అంటే రిజల్ట్స్ అంటే బిల్లు. రెస్టారెంట్ లో బాగా తిన్నప్పుడు హాయిగా ఉంటది, బిల్లు వచ్చినప్పుడే తడిసిపోద్ది. సూపర్, వెరీ గుడ్. పరిచయాలు ఇట్లా అయిపోయాయి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. దాని పేరు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. మీకు 90 సెకండ్స్ ఇస్తాను. ఆంగ్ల పదాలు వాడకుండా నేను చెప్పిన టాపిక్ గురించి మాట్లాడాలి. ఎవరైతే తక్కువ ఆంగ్ల పదాలు వాడతారో వాళ్ళకే గిఫ్ట్ వస్తుంది. ఇంట్రెస్టింగ్ గా కూడా మాట్లాడాలి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మై విష్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, మీ ఇద్దరు ఊహా ప్రపంచంలో బ్రతుకుతున్నారు. మీ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటారు. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నా వల్ల కాదు మౌనిక, ఈ ప్రపంచంలో నేను అసలు బతకాలనే అనుకోవట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమైంది సౌందర్య, అంతలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? ఈ కట్టుబాట్లు, ఈ పద్ధతులు నాకు అస్సలు నచ్చట్లేదు. అవును, ఈ ప్రపంచాన్ని మనమే మనకు అందమైనట్టు మలుచుకొని మనమే ఒక ప్రపంచాన్ని తయారు చేస్తే ఎంత బాగుంటుందో కదా. అవును, అప్పుడు మనమే సృష్టికర్తలు అవ్వచ్చు, మనకి ఒక గొప్ప పేరుంటుంది కదా. అబ్బబ్బా చూడు, ఆకాశంలో అందంగా వెన్నెల కురిపిస్తూ రాత్రులు మనల్ని ఆనందపరిచి ఆహ్లాదపరిచి ఆ మామ, అదే ఆ చందమామని చూడు ఎంత చక్కగా ఉంటాడో. ఆ చందమామని అలా చేత్తో పట్టుకొని అలా ఎగరేస్తూ ఆడుకుంటే ఎంత బాగుంటుందో కదా. అవును, మనకి చల్లని పానీయాలు తాగాలనిపించినప్పుడు కూడా ఈ ఎలక్ట్రానిక్ పరికరాల్లో పెట్టుకొని తాగడం, అదంతా ఎలక్ట్రానిక్ అనేది ఇంగ్లీష్ పదం. ఈ విద్యుత్ పరికరాల్లో పెట్టుకొని తినకుండా ఎంచక్క ఆ చందమామ దగ్గరికి వెళ్ళి అలా పెట్టుకొని అలా ఆస్వాదించవచ్చు. మనుషులకి 4 చేతులు గనక ఉంటే ఎంచక్క ఒక చేత్తో హస్బెండ్, ఒక చేత్తో మన భర్తకి తలదూవచ్చు, ఒక చేత్తో పిల్లల్ని సవరించవచ్చు, ఒక చేత్తో తినొచ్చు, ఒక చేత్తో రాయొచ్చు. ఎంత చక్కగా ఉంటుందో ఈ ప్రపంచం. ఊహించుకుంటేనే చాలా బాగుంది. సూపర్, వెరీ వెరీ అద్భుతం. దే స్పోకు. మీరు ఎలా అయితే మాట్లాడారో ఫ్లో నాకు బాగా నచ్చింది. కానీ 2 సార్లు ఆంగ్ల పదాలు వచ్చాయి. నో ప్రాబ్లం, చూద్దాం. వీళ్ళంతా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడి 2 ఆంగ్ల పదాల కంటే తక్కువ వాడారనుకోండి, మీకు గిఫ్ట్ వచ్చేస్తుంది. మీకు ఇచ్చే టాపిక్, మీ ఇద్దరికి జ్యోతిషం పిచ్చి. ఓకేనా? ఎలా మాట్లాడుకుంటారో మీ ఇష్టం. రెడీ, టైం స్టార్ట్స్ నౌ. ఏంట్రవి ఈ మధ్య కళాశాలలకు వెళ్లి అమ్మాయిల మనసులు బాగా దోచుకుంటున్నావంట. రవికైనా మాకు కూడా చెప్తావా? ఆగమ్మా ఆగు, చెప్తున్నాను కదా. ఇక్కడ సన్నీ లియోన్ లాంటి భార్యను కావాలని కలలు కంటున్నావంట. ఐ లవ్ సన్నీ లియోన్. నాకు తెలుసు, అందుకే ఇక్కడ కనిపించింది కాబట్టే చెప్పా. పెళ్ళి అవుతుందో లేదో చెప్పండి ఆవిడతో. పెళ్ళయ్యే కళలు మాత్రమైతే ఇప్పుడు అలా కనిపించట్లేదు. అయ్యో, అమ్మాయిల మనసులతో ఆడుకుంటున్నావంట. ఏమి అంత బాధ? నాకు షటిల్ అంటే బాగా ఇష్టం, అందుకే అమ్మాయిలతో ఆడుకుంటున్నావు ఆ ఆట. అవును, చాలు. సరే, వస్తున్నాను. నీ పేరు ప్రత్యూష. బాగా చురుకుగా ఉంటావు అన్ని పనులలో. పాఠశాలలో ఏంటమ్మా పని? అవ్వా, ఏందా దొంగతనాలు? అమ్మా, ఇలాంటి ఉంటే చెవులో చెప్పాలి, ఊరందరికి మీకు చెల్ల కాదు. అప్పుడు జ్యోతిషి ఇంట్లో చెప్పించుకోవాలమ్మా, ఇక్కడ కాదు. మీతయి చెప్పండి, తెలిసినవి కాకుండా తెలియనివి. పెళ్లి విషయం మనసులో మంచి రాకుమారుడే ఉన్నాడు. పక్కన ఉన్న రవిని ఇంత అందంగా పెట్టుకొని ఎవరి కోసమో ఎత్తుక్కుంటావు? ఎందుకు? ఇంత మంచి అందగాడైన రవి మన కాలేజ్ కి వచ్చి మన మనసును దోచుకోవడానికి వచ్చాడు. కాలేజ్ ఆంగ్ల పదం. మన కళాశాలకు వచ్చి ఆడాళ్ళ మజాక అనే ప్రోగ్రాం పెట్టి మనలో ఉన్న నైపుణ్యాన్ని, వ్యక్తిత్వాన్ని బయటకు తీస్తున్న రవిని అభినందించాలి. కాబట్టి అలాంటి వరుడు కావాలని కోరుకో. సూపర్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ ఎవరు గెలుచుకున్నారంటే, నాకు ఆవిడ చిన్నప్పుడు గోదావరి పుష్కరంలో తప్పైనా మా అక్కలకు కనిపించింది. ఆవిడకి ఇచ్చేసి ఇప్పుడు మా పెద్దకి ఇష్టం. ఆవిడ ఎవరికి ఇష్టం? ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకా వీళ్ళకా? జ్యోతిషం చెప్పిన వాళ్ళకి ఇచ్చేద్దాం. అబ్బా ఇచ్చాక, సూపర్. నేను ఒక్కదాన్ని ఇస్తే ఎలా? నువ్వు నేను ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారికి కంగ్రాచులేషన్. ఇప్పుడైతే ఇంకా సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ ఆడే రౌండ్ కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక.
ఇప్పుడు మీరొక టీం అండ్ మీ టీంలో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు, మీ టీం నుంచి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఈ రోజు ఏం చేద్దామంటే మీరు ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకోండి. వెనకాల మీరు ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకోండి, ఆలోచించి మరీ సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు అక్కడే ఉంటారు. పైకి ఇస్తాం వాళ్ళ ఓన్ టాలెంట్, డాన్స్, డైలాగ్, జోక్, పాట, ఈ 4 వాళ్ళు ఇష్టం ఉన్నది చేయండి. అందులోకి వెళ్ళి ఇప్పుడు నలుగురు అవుతారు కదా, నేను అందులోకి వెళ్ళి ఇద్దరిని సెలెక్ట్ చేపిస్తా. ఇద్దరు వస్తారు. లాస్ట్ కి ఒక వాకింగ్ కాంపిటీషన్ అవుద్ది. ఎవరైతే బెస్ట్ గా వెరైటీగా డిఫరెంట్ గా వాక్ స్టైల్ చూపెడతారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. సింపుల్ అండ్ ఈజీ. ఆడియన్స్ రెడీ? ఓకే. ఆ 4 మెంబర్స్ ఎవరో డైరెక్ట్ ఇచ్చాయి. ఆస్క్ దెమ్ టు పర్ఫార్మ్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ భువన. రెడీ? ఫ్లూట్ జింక ముందు, సింహం ముందు కాదు. Don't trouble the trouble. If you trouble the trouble, the trouble will trouble you. I'm not the trouble. I'm the truth. నాకు మసాలా దోశ. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చెప్పండి. రెడీ? ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. ఇదే డైలాగ్ ముసలి వాళ్ళు చెప్తే ఇలా ఉంటది. ఇప్పుడు పండు ముసలి. ఒరే షేర్ ఖాన్, ఒక్కొక్కళ్ళని కాదురా, 100 మందిని ఒకేసారి రమ్మను. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోరా. వెరీ నైస్. ఇంకా ఇద్దరు ఎవరు? మైక్ పాస్ చేయండి. దా అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడేవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. సూపర్. ఇంకా లాస్ట్ ఎవరు? రెడీ? ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. భార్య భర్తని లైఫ్ బాయ్ సోప్ నిన్న ఇక్కడ పెట్టానండి, ఏమైంది అని అడిగితే టీవీలో ఆరోగ్యానికి మంచిదన్నాను, తినేసాను అండి అన్నాను. ఓకే, వెరీ గుడ్. సో ఇక్కడ నలుగురు అయిపోయారు. నేను సెలెక్ట్ చేస్తా టాప్ 2 ఎవరు. ఇక్కడ నుంచి నలుగురు ఎవరు? ఫాస్ట్. రెడీ? యాక్షన్. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావడం లేదు. చేస్తానమ్మా, పెళ్లికి తొందరగా వచ్చింది. పాప అమ్మ వాళ్ళు వీడిని కాంప్లైన్ బాయ్ అనుకుంటున్నారు, కానీ చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్ళకి. నెక్స్ట్ యాక్షన్. చూస్తున్నాడు అంటున్నాడు. అక్కడ చూస్తే పెద్దడు నడువు లేదా, దాన్ని వెళ్ళి చూస్తున్నాడట. ఓకే, ఇంకా రే ఎవరు పడితే వాళ్ళు బుడ్డోడా అంటే గుడ్డలోడ తీసి కొడతా. అలా అనాలంటే ఒక అర్హత అయినా ఉండాలి, నా అభిమానం అయినా అయి ఉండాలి. ఓకే రవి గారు? ఇల్లు కాలితే ఫైర్ ఇంజిన్ వస్తుంది, నీ ఒళ్ళు కాలితే అంబులెన్స్ వస్తుంది, నీ కర్మ కాలితే నేను వస్తాను. సూపర్. ఇంతమంది పర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు వీళ్ళల్లో ఒక నలుగురిని సెలెక్ట్ చేయాలి. ఒక వాకింగ్ కాంపిటీషన్, ఒక ర్యాంప్ వాక్ కాంపిటీషన్ అవుతుంది. సూపర్. ఇక్కడ నుంచి ఇద్దరు. అయితే మీ టీం పేరేంటి? ఏం పెడదాం? మీరేది పెడితే అది. ఫెయిర్ అండ్ లవ్లీ అని పెడదాం. ఫెయిర్ అండ్ లవ్లీ ఈ టీం పేరు. మీ టీం పేరు? రవి టీం. రవి. అక్కడ రవి ఉంటే ఇక్కడ రవి అక్కు ఉంది. సూపర్. ఇప్పుడు వాక్ కాంపిటీషన్. ఓకేనా? ఒక్కొక్కరుగా వెళ్తారు. 1 2 3 4 ఒక్కొక్కరుగా వెళ్తారు. సూపర్ వాకింగ్ స్టైల్ ఉండాలి. ఎవరైతే బెస్ట్ వాకింగ్ స్టైల్ ఉంటుందో వాళ్ళకే గిఫ్ట్ ఇస్తాం. మ్యూజిక్. Lovely, oh my lovely, nito oh మాట చెప్పాలి. Lovely, oh my lovely, నీ గుండెల్లో చోటు కావాలి. రన్న నే రన్న దట్ వాజ్ సూపర్ హాట్ పర్ఫార్మెన్స్. అందరు నలుగురు కూడా బాగా నడిచారు. ఇప్పుడు గిఫ్ట్ ఎవరికి? రవి టీం కా లేకపోతే ఫెయిర్ అండ్ లవ్లీ టీం కా? నిజంగా ఒక్కరు నడిచేటప్పుడు ఆ మ్యాజిక్ కనిపించింది నాకు. ఆ మ్యాజిక్ ఎవరి నడకలో ఉందంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్.
wanna shake your body, say manasara. సూపర్, బాగా పర్ఫామ్ చేశారు. అంటే నాకు తెలిసి ఇక్కడ ఆడియన్స్ లో ఉన్నారు. తొందరలో అంటే మేము మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు పార్టిసిపేషన్ చేయాలి కంపల్సరీగా. కానీ అంటే మీరు డైలాగ్స్ బాగా చెప్పారు కాబట్టి ఇంకేమైనా వస్తాయా? రే, ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, ఒంట్లో బ్లడ్ ఎలా మారుతుందిరా? బ్లడ్ ఫుల్. సూపర్. ఇంకోటి, రే నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. ఇప్పుడు చేంజ్ చేయాలి డైలాగ్ ఏదైనా. రే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా. అమ్మా శారదా, నువ్వు కాకిలో నలుపుని చూస్తున్నావు, నేను దాని రెట్టలో తెలుపుని చూస్తున్నానమ్మా. హైలైట్, మైండ్ బ్లోయింగ్, వెరీ గుడ్, సూపర్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా ఫైనల్ రౌండ్, లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏం లేదండి, రింగ్స్ ఉన్నాయి కదా, రింగ్స్ లో ఒకే కాలు హాపింగ్ చేసుకుంటూ వెళ్ళాలబ్బా. హాపింగ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ గ్లాసులు ఉన్నాయి అండ్ ఇక్కడ బాల్స్ ఉన్నాయి. ఒక బాల్ తీసుకుని వెళ్తారు. టీమ్ లో ఒక మెంబర్ దూరంగా వెళ్తారు. ఫస్ట్ ఒక గ్లాస్ పెట్టండి, గ్లాస్ లో బాల్ వేసి ఆ పార్టిసిపెంట్ తిరిగి వస్తారు. షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఇంకో పార్టిసిపెంట్ బయలుదేరుతారు. అలానే హాపింగ్, ఒక్క రింగ్ లో ఒకటే కాలు. అలా అక్కడికి వెళ్ళి గ్లాస్ లో బాల్ ఉంది కదా, దాని మీద ఇంకో గ్లాస్ పెట్టి అందులో ఇంకో బాల్ వేస్తారు. సో నేను బాల్స్ లెక్క పెడతా. ఎన్ని బాల్స్ మీరు అక్కడ వేసారో, ఎవరైతే ఎక్కువ బాల్స్ వేసారో నిలబెడతారో వాళ్ళే విన్నర్. అది వంగిపోయింది, కింద పడిపోయింది, అయ్యో నేను ముందే పెట్టాను అని మాట్లాడి నేను విన్నాను. 1 minute తర్వాత ఎన్నైతే నిల్చుని ఉన్నాయో అన్ని లెక్క పెడతా. సో ఫస్ట్ రౌండ్ లో మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. రెడీ, యర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 రన్. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly okka Valentine's Day. Hella peinalo mulluguche happy baby tannukoche LOVE edurayinda ellalu teliyuvule. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. టైమ్ అప్. అని చేతులు తీసేది పడిపోతాం, కౌంట్ చేయ. నేను 1, 2, 3 అంటే చేతులు వదిలేయాలి. 1, 2, 3. అక్కడ ఉన్నాయన్న కౌంట్ చేయొచ్చు కదా. నేను ముందే రూల్ చెప్పా, అది పడిపోయిందని చెప్పొద్దు నాకు అని, అందుకే చెప్పా. వాళ్ళు ఒప్పుకుంటే నేను కౌంట్ చేస్తా. రవి ఒప్పుకున్నారా? ఓకే, వాళ్ళు ఒప్పుకున్నారంట. సో ఇప్పుడున్న గ్లాస్ లో బాల్స్ కౌంట్ చేస్తే 1, 2, 3, 4, 5. అండ్ ఇంతకు ముందు 1 minute లోపటే మీరు ఇంకా 2 పెట్టారు. సో టోటల్ గా 7 balls, ఎందుకంటే వాళ్ళు అలౌ చేశారు కాబట్టి. ఓకే, వాళ్ళు ఒప్పుకున్నారు. 7 score వచ్చేయడమ్మా. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయండి. దట్ ఈస్ ది గేమ్ హియర్. ఆల్ ది వెరీ బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly okka Valentine's Day. Hella peinalo mulluguche happy baby tannukoche LOVE edurayinda ellalu teliyuvule. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. టైమ్ అప్. అది తీసేస్తే పడిపోతానే లెక్క పెట్ట.
లాస్ట్ 3 seconds. 3, 2, 1 go. తీసే చెయ్యి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఓకే లెక్క పెట్టుకోమని. వాళ్ళు 8 వేసారు కానీ కింద పడిపోయినాయి. అదే మిమ్మల్ని అడుగుతున్నాం, ఓకేనా మీకు లెక్క పెట్టాలన్నా? ఆల్రెడీ పడిపోయాయి కదా, మా పడిపోయిన టేబుల్ మీద 5 balls ఉన్నాయి, వాళ్ళు 2 balls. ఇప్పుడు వీళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి సో యూ డోంట్ అగ్రీ. ఆ 2 balls తీసేసి మీరు ఏదైనా కౌంట్ చేసుకుని కావాలని. పాపం వాళ్ళు ఎంత మంచోళ్ళలాగా మీరు పడిపోయిన లెక్క పెడతా అంటే మీరేమో ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ లెక్క పెడతారా? పాపం వాళ్ళ మంచి మనసు వాళ్ళు గెలిపించింది, మీరే గెలిచారు. సూపర్. గేమ్ కూడా అంతే స్పోర్టివ్ గా ఆడి, గేమ్ గెలవడం కాదండి, ఓడిపోయేటప్పుడు మన పక్కన ఉన్న పార్టిసిపెంట్ కానీ ఎవరైనా కానీ వాళ్ళని నిల్చోబెట్టడం చాలా ఇంపార్టెంట్. అది వీళ్ళలో ఆ లక్షణం కనిపించింది నాకు, చాలా బాగుంది. అండ్ మీరు బాగా ఆడారు కూడా, మీరు బాగా ఆడారు కానీ అది బ్యాలెన్స్ కాలేదు. సేమ్ ప్రాబ్లం వీళ్ళకి కూడా, కానీ మీరు అడిగారు అండ్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ పెద్ద మనసుకి గెలవడం ఓడిపోవడం తర్వాత, బట్ ఆ మనసుకి ఆహా ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి కంగ్రాచులేషన్. సూపర్. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. ఆడాల మజాకా ఇవాళ సూపర్ గా ఎంజాయ్ చేసాం. ప్రతిరోజు ఈ టీవీలో 6 నుంచి 6:30 వరకు కలుస్తాను. ఇంతే ఎంటర్టైనింగ్ గా ఉంటది ప్రతి ఎపిసోడ్. కొత్త ఊరు రేపు. సో ఏ ఊరో తెలుసుకోవాలంటే రేపు ఈవినింగ్ 6 గంటలకు చూడాలి. అంటే నేను టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. అవి మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, ఆడాళ్ళ మజాక షో కోసం కంది. నువ్వు పార్టిసిపెంట్స్ కోసం పుట్టుకొచ్చిన రవి పెప్పరామేశం. అమ్మ కొడితే తెల్లబల్లి, నాన్న కొడితే నల్లబల్లి, నేను కొడితే బాహుబలే. రవి నుంచి చాలా నేర్చుకున్నారు, తిరిగి ఇచ్చేయండి లేకపోతే లావ్ అయిపోతారు.